యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మెయిన్ రోడ్డుకు నూతనంగా శ్రీ బట్టి మైసమ్మ తల్లి హోటల్ను వలిగొండ గ్రామ సర్పంచ్ కుంభం వెంకట పాపిరెడ్డి పాల్గొని ప్రారంభించారు. మీడియాతో మండల నాయకులు పాశం సత్తిరెడ్డి, వంగాల అశోక్ గౌడ్, బెలిదే నాగేశ్వర్ సేటు, బత్తిని సహదేవు, మారగోని నరసింహ మరియు హోటల్ ఓనర్లు కె సతీష్, వి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, బయట రోడ్డు పక్కన నిలబడి బండ్ల మీద టిఫిన్ చేయడం అంత మంచిగా ఉండదని, గాలి దుమ్ము మనం తినే ఆహార పదార్థములలో పడటం జరుగుతుందని కస్టమర్లు గమనించుకోవాలని, ఒక్కసారి శ్రీ బట్టి మైసమ్మ తల్లి హోటల్కు వచ్చి టిఫిన్ భోజనం చేసి రుచి ఎలా ఉందో చెప్పగలరని మాట్లాడినారు. ఈ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అభిమానులు, నాగారం గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ విధంగానే మెయింటైన్ చేయాలి. ఆహారం ఇచ్చి మీరు నాణ్యమైన వంటలు చేసి డబ్బులు తీసుకుంటే ఉపయోగం లేదు. మీకు అన్ని మంచిగా బాగున్నాయి వంటలు, బాగున్నాయి. పూరి, దోశ, ఇడ్లీ అంతా బాగుంది. అందుకే మీరు అందరూ మంచిగా నడుపుకోగలరు. గతంలో మాజీ హోటల్ ఓనర్లు శుక్రవారం రోజు వెలిగొండ పట్టణంలో వెలిగొండ మరియు మండల ప్రజలందరికీ ఈ యొక్క బట్టి మైసమ్మ హోటల్ అందుబాటులో తీసుకొచ్చినందుకు నాగారం వాస్తవ్యులు ఈరోజు ఇక్కడ అన్ని రుచికరమైన ఆహారాలు, ఇడ్లీ, దోశ, వడ, పూరి మంచి టేస్ట్గా ఉన్నాయి. అదేవిధంగా అందరికీ పబ్లిక్ అందరికీ సేవలోకి తీసుకొచ్చి టిఫిన్స్ అన్నీ అందుబాటులో తీసుకొచ్చి మంచి రుచికరమైన టిఫిన్స్ అందిస్తూ, అదేవిధంగా మచిలి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వచ్చేవాళ్ళు భక్తులకు అందరికీ కూడా ఈ యొక్క హోటల్ సరసమైన ధరలకు మంచి రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నందుకు హోటల్ యాజమాన్యం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాము. అదేవిధంగా ఈనాటి హోటల్ ఇనాగ్రేషన్ స్థానిక సర్పంచ్ కుంభ వెంకటపాపిరెడ్డి గారికి, కస్టమర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా మీరు ఎప్పటికీ పబ్లిక్ సర్వీస్లో ఉండాలని కోరుకుంటూ, ఇంకా ఏమైనా సలహాలు ఉంటే కూడా మేము సహకరిస్తాం. మీకు ఏమైనా అవసరం ఉంటుందో మేము సహకరిస్తామని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు ఈ రోజు ఓపెనింగ్ అయింది కదా, మీరు ఏం టిఫిన్ చేసారు, ఎట్లా ఉంది రుచి? చాలా బాగున్నాయి. ఇడ్లీ తిన్నాము, వడ తిన్నాము, దోశ తిన్నాము, చట్నీ కూడా బాగుంది, సాంబార్ ఇంకా బ్రహ్మాండంగా ఉంది. చాలా బాగున్నాయి టిఫిన్స్. ఇదే విధంగా పబ్లిక్ అందరికీ సేవ అందించాలని సేవ చేస్తూ, తర్వాత వచ్చిన కస్టమర్లు అందరినీ మంచిగా చూసుకోవాల్సిందిగా, మంచిగా సమన్వయంతో మంచిగా చూసుకోవాల్సిందిగా మైసమ్మ ఆశీస్సులతో వారి పేరు మీద వెలిగొండ పట్టణంలో ఈ ఉపహారాలను ఏర్పాటు చేసిన నాగార వాస్తవులు లక్ష్మీ అశోక్ గారు, సతీష్ వెంకన్న మరియు వంగాల అశోక్ గౌడ్ వీళ్ళంతా కలిసి ముగ్గురు కలిసి ఇక్కడ హోటల్ ప్రారంభించారు. వారికి వెలుగొండ ప్రజలు వారికి సహకరించి ఇక్కడ అల్పాహారం ఉదయమే పట్టణ ప్రజలకు ఉదయమే ఇవ్వాలి. ఈ రోజులలో పలు హోటల్స్ ఉన్నాయి ఇక్కడ. అందులో ఈ హోటల్ కూడా మంచిగా నడవాలని, వారికి కూడా ప్రజలంతా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. బట్టి మైసమ్మ టిఫిన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో మేము అందరం కూడా సర్పంచ్ గారు అందరూ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎంతో రుచిగా బాగుంది. ఇదే విధంగా కొనసాగుతూ ప్రజలందరికీ అందుబాటులో చేయగలగాలని చెప్తున్నాము. వెలుగొండలో టిఫిన్ సెంటర్ అంటే మామూలుగా వాళ్ళ దగ్గర తిరగడం జరుగుతుంది. కూర్చొని తినడానికి మంచి వసతులు ఏర్పాటు వారికి హోటల్ యజమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే మెయింటెనెన్స్గా అంటే రుచిలో ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాను. వెలిగొండ శ్రీ బట్టి మైసమ్మ తల్లి హోటల్ను కట్ట సతీష్, వంగాల వెంకన్న పెట్టడం జరిగింది. ఈ హోటల్ను ఇదే రకంగా నాణ్యమైన టిఫిన్స్ అందించుకుంటూ, పరిశుభ్రంగా మెయింటైన్ చేసుకుంటూ, సరసమైన ధరలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ హోటల్ ఇదే రకంగా మెయింటైన్ చేసుకుంటూ అభివృద్ధిలోకి రావాలని ఆలోచిస్తున్నాము. నేను మరియు నా తోటి మిత్రుడు సతీష్ ఇద్దరం కలిసి శ్రీ బట్టి మైసమ్మ టిఫిన్ సెంటర్ అని వెలిగొండ మండల కేంద్రంలో మేము
స్టార్ట్ చేయడం జరిగింది. మేము ముఖ్యంగా ఫ్రెష్ ఆయిల్, గోల్డ్ డ్రాప్ ఆయిల్ అండ్ నీట్నెస్కి ప్రథమ ప్రాధాన్యత ఇస్తాము. ఇంకోటి మా దగ్గర ఉన్న ఫెసిలిటీ ఎక్స్ట్రా ఏంటంటే సిట్టింగ్ కెపాసిటీ ఎక్కువ, నిమ్మలాగా కూర్చొని తినేదానికి సౌకర్యంగా ఉంటుంది. పులిగొండ మండలంలోని అందరికీ ఇట్లా సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం. శుక్రవారం రోజు వెలిగొండ సెంటర్లో మా నాగారం వాసులైన పొందాల వెంకన్న కొత్త సతీష్ గారు శ్రీ బట్టిమైసమ్మ హోటల్ ఇనాగ్రేషన్కి చేసిన పెద్దలందరికీ మరియు నాతో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ హోటలు మంచి నాణ్యతతో మంచిగా పబ్లిక్ సర్వీస్ చేస్తూ బాగా నడవాలని, అదేవిధంగా ఈరోజు ఇచ్చిన టేస్టే ఎల్లప్పుడూ ఇవ్వాలి. అట్లాగే మంచి స్వచ్ఛమైన గోల్డ్ డ్రాప్ ఆయిల్ వాడడం వలన మంచి రుచిగా ఉంది కనుక మీరు యాజమాన్యం కూడా ఎలాంటి తప్పులు లేకుండా మంచి నీట్నెస్ తోటి ఎలాంటి కల్తీ చేయకుండా పబ్లిక్ సేవలు అందిస్తూ అందరి ఆశీర్వాదం పొందుతూ ఈ బిజినెస్ బాగా నడవాలని నేను బట్టిమైసమ్మ తల్లిని కోరుకుంటూ, అదేవిధంగా మన ప్రాంతం ఆరాధ్య దైవమైన శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ యజమాన్యానికి నాతోటి ఉన్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. అధ్యక్షుల వారు, టిఫిన్ టేస్ట్ ఎట్లా ఉంది, ఇంకేమైనా సలహా ఇవ్వండి ఈ ఊరి ఓనర్కు.